బెంగళూరు ఎయిర్ షో వద్ద 300 కార్లు గాలి బూడిదైన ఘటన మరవక ముందే తమిళనాడులో ఇవాళ అలాంటి ప్రమాదం మరొకటి జరిగింది. చెన్నై శివార్లోని పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్లో మంటలు లేచి దాదాపు 200 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. బెంగళూరు ఎయిర్ షో వద్ద 300 కార్లు కాలి బూడిదైన ఘటన మరవక ముందే తమిళనాడులో ఇవాళ అలాంటి ప్రమాదం మరొకటి జరిగింది. చెన్నై శివార్లోని పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్లో మంటలు లేచి దాదాపు 200 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? శివార్లోని పోరూరు అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం వద్ద రామచంద్ర హాస్పిటల్ అని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. ఆ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సమీపంలో ఒక ఖాళీ ప్రదేశంలో ఒక ప్రైవేట్ కాల్ టాక్సీ సంస్థకు చెందినటువంటి వాహనాలన్నింటినీ కూడా నిలిపి ఉంచే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో 200కు పైగా కార్లను ఒకే చోట నిలిపి ఉంచుతారు. ఈవేళ ఆదివారం కావడంతో పలు ఐటీ సంస్థలకు వాటికి సెలవు కావడంతో పలు కార్యాలయాలకు సెలవు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఆ ప్రదేశంలో కార్లను నిలిపి ఉంచినట్లు తెలుస్తోంది. ఉన్న పళంగా అక్కడ ఉన్నట్టుండి ఆ కార్ల పార్కింగ్ స్థలంలో నుంచి మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఇదమిద్దంగా ఇప్పటి వరకు ఇంకా తెలియరాలేదు. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఆ ప్రమాదం సంభవించిందా అని చెప్పడానికి కూడా తెలియట్లేదు. ఏదో ఒక కారులో మంటలు చెలరేగి మిగతా కార్లకు అలా ఆ మంటలు వ్యాపించి ఉండినట్లుగా భావిస్తున్నారు. మొత్తం 10 ఫైర్ ఇంజిన్ అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ప్రస్తుతం అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా 200కు పైగా వాహనాలకు నిప్పంటుకోవడంతో ఆ పోరూరు ప్రాంతం అంతా కూడా పొగమండలం పొగ వ్యాపించి ఉంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మరియు జిల్లా యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకుని అగ్ని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ కేవలం కార్లు మాత్రమే ఆపి ఉండడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు ప్రస్తుతం చెప్తున్నారు. కార్లు మాత్రమే అక్కడ దగ్ధమయ్యాయి. ప్రస్తుతం 200 పైగా కార్లు ఉంటుంది. మొత్తం ఒక 200కు పైగా కార్లు అక్కడ ఉండడం వల్ల ఆ కార్లు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా భావిస్తున్నారు. అక్కడికి మంటలు దట్టంగా వ్యాపించి ఆ ప్రాంతం అంతా పొగ వ్యాపించి ఉండడంతో అక్కడికి ఎవరు చేరుకోలేకపోతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలన్నీ అదుపు చేసిన తరువాత మొత్తం నష్టం ఎంత అన్నది తెలియవస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్.
బెంగళూరు ఎయిర్ షో వద్ద 300 కార్లు కాలి బూడిదైన ఘటన మరవక ముందే తమిళనాడులో ఇవాళ అలాంటి ప్రమాదం మరొకటి జరిగింది. చెన్నై శివార్లోని పోరూరు వద్ద ప్రైవేట్ పార్కింగ్లో మంటలు లేచి దాదాపు 200 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.